అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 340 రక్షకుడు. ఇక స్టోరీలోకి వెళ్తే, తల్లిని రక్షించుకోవడం కోసం నీతు వేసిన ట్రాప్లో చిక్కిన లలిత వాళ్ళు చెప్పిన పబ్కి వెళ్ళి అవమానాల పాలవుతుంది. విధిలేని పరిస్థితుల్లో రక్షిత్కి కాల్ చేసి మొబైల్ ఆన్లో ఉంచి వాళ్ళ మాటల ద్వారా తమ ఉన్న లొకేషన్ తెలిసేలా చేస్తుంది. ఆ విషయం అర్థమైన నీతు స్నేహితురాలు ఆ మొబైల్ చెత్తబుట్టలో విసిరేసి అక్కడి నుండి పారిపోయింది. తమ నుండి తప్పించుకునే ప్రాసెస్లో బెడ్ కింద దాక్కున్న లలితను కనిపెట్టిన ఇద్దరు అబ్బాయిలు ఆమె కాళ్ళు పట్టుకొని బయటకు లాగుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించి కరెంట్ ఆఫ్ అయిపోయింది. దాంతో భయపడిన లలిత గట్టిగా అరవడం, అదే సమయంలో బలున శబ్దం చేస్తూ తలుపు పగలడం ఒకేసారి జరిగిపోయాయి. చేతులతో చెవులు మూసి కళ్ళు రెండు గట్టిగా మూసుకొని కాపాడండి అని ఆమె అరుస్తున్న సమయంలోనే కరెంట్ రావడం, తన కాళ్ళు పట్టుకొని లాగుతున్న అబ్బాయిలిద్దరూ పెద్దగా ఆర్తనాదం చేస్తూ ఎగిరి అవతల పట్టడం జరిగిపోయాయి. ఆ శబ్దానికి కళ్ళు తెరిచిన లలితకు ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా లోపలికి వచ్చిన రక్షిత్ కనిపించాడు. అతని చూడటంతోనే ఆమెకు ప్రాణం లేచినట్టు అనిపించడంతో గబుక్కున పైకి లేవబోయింది. కానీ ఒంటి మీద బట్టలు సరిగ్గా లేవని అర్థమై ఏడుస్తూ ఒక మూలకు జరిగి ముడుచుకొని కూర్చుంది. ఆ పరిస్థితుల్లో ఆమెను చూసిన రక్షిత్ ముందుగా తన జాకెట్ ఆమె మీదకు విసిరేసి వేటాడే సింహంలాగా ఉగ్రరూపం దాల్చి అక్కడున్న అబ్బాయిలిద్దరినీ కుక్కని కొట్టినట్లు కొట్టాడు. ఆ కొట్టుడికి ఒక్కొక్కడికి ఒంట్లో ఎముకలు విరిగిపోయాయి. అవయవాలన్నీ బాగా దెబ్బతిన్నాయి. ఎన్ని బోన్స్ బ్రేక్ అయ్యాయో లెక్కలేదు. అప్పటికి కూడా అతనిలో ఆవేశం తగ్గకపోవడంతో తన దగ్గర ఉన్న గన్తో కంటిన్యూగా షూట్ చేసి ఇద్దరి శరీరాలను చిత్రవతం చేశాడు. ఆ ఊహించని పరిణామానికి కంగుతున్న లలిత భయంతో స్పృహ తప్పి పడిపోయింది. అప్పటి వరకు ఆమె చేసిన పనికి కోపంతో ఊగిపోతున్న రక్షిత్ నేల మీదకు ఒరిగిపోయిన ఆమెను చూసి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చాడు. లలిత, ఏమేం బంగారం, కళ్ళు తెరువు, కళ్ళు తెచ్చి నన్ను చూడు అని అరుస్తూ మోకాల మీద కింద కూర్చొని ఆమెను తన ఒడిలో పడుకోబెట్టుకొని స్పృహ తెప్పించే ప్రయత్నం చేశాడు రక్షిత్. కాసేపటికి కళ్ళు తెరిచిన ఆమె ఫొటోస్ అన్నీ అని స్పష్టంగా చెప్తూ మళ్ళీ స్పృహ తప్పింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమెలో స్పందన రాకపోవడంతో ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి నిర్జీవంగా బెడ్ మీద ఉన్న అబ్బాయిల మొబైల్స్ కలెక్ట్ చేసి అందులో ఉన్న లలిత ఫొటోస్ డిలీట్ చేయడంతో పాటు మొబైల్ స్మాష్ చేశాడు. అది అయిపోయిన తర్వాత అక్కడంతా క్లియర్ చేయమని తన గార్డ్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆమెను తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు. కార్లో కూర్చున్న రక్షిత్ దగ్గరికి ఒక బాడీగార్డ్ వచ్చి డస్ట్బిన్లో దొరికిన లలిత ఫోన్ నీట్గా క్లీన్ చేసి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తూ అతనికి అసలు విషయం చెప్పాడు. దాంతో అనుమానం వచ్చిన రక్షిత్ ఆమె మొబైల్ చెక్ చేస్తున్న సమయంలో అతని ఫోన్ వైబ్రేట్ అయింది. ఆ కాల్ సుధా నుండి రావడంతో వెంటనే అటెండ్ చేసిన రక్షిత్కు లలిత కనిపించడం లేదు. తనకి కాల్ చేస్తున్నా కనెక్ట్ అవ్వడం లేదు. నీ దగ్గర ఏమైనా ఉందా అని కంగారుగా అడుగుతున్న ఆమె స్వరం వినిపించింది. తను నా దగ్గరే ఉంది, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి కాల్ కట్ చేశాడు. కాసేపటికి హాస్పిటల్ చేరుకున్న రక్షిత్ ఆమెను తీసుకొని నేరుగా డాక్టర్ క్యాబిన్కి వెళ్ళాడు. స్పృహలో లేని ఆమెను చెక్ చేసిన డాక్టర్ భయంతో స్పృహ తప్పింది తప్ప మిగతా ఎలాంటి సమస్య లేదు. కళ్ళు తెరవడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు అక్కడే ఉండమని సజెస్ట్ చేసి బలానికి మెడిసిన్ రాసి ప్రిస్క్రిప్షన్ అతని చేతిలో పెట్టి వెళ్ళిపాడు. ఒక్కసారిగా ఏర్పడిన నిశ్శబ్దంలో వేగంగా కొట్టుకుంటున్న రక్షిత్ గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. కాల్లో మాటలు విన్న దగ్గర నుండి ఆమె విషయంలో అతను ఎంతగానో టెన్షన్ పడ్డాడు. ఆమెను సురక్షితంగా చూసే వరకు అతని మనసు కుదుట పడలేదు. మానవ మృగాల మధ్య ఆమె పరిస్థితి ఏమవుతుందో అన్న ఆందోళన అతని నిలవనివ్వలేదు. గదిలో దీనమైన పరిస్థితుల్లో ఆమెను చూసిన క్షణం అతనిలో కోపం లావాలాగా పొంగింది. ఆవేశం కంట్రోల్ చేసుకోలేక ఇద్దరిని కుక్కను కాల్చినట్టు కాల్చి పారేశాడు. అప్పటికి కానీ అతని మనసు శాంతించలేదు. బెడ్ మీద విశ్రాంతి తీసుకుంటున్న ఆమె దగ్గరికి వెళ్ళి ముఖంలో ముఖం పెట్టి చూస్తూ, ఇంత తెలివి తక్కువగా ఎలా ఆలోచించావు? నీకేమైనా జరిగితే నా పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు నాకు మాత్రమే సొంతం. నీ తనువు, మనసు అన్నిటి మీద నాకు మాత్రమే హక్కుంది. నిన్ను తాకే అవకాశం మరొకరికి ఇవ్వను. అలాంటిది నీ మీద చేయి వేసి ఎక్కడెక్కడో టచ్ చేసిన వాళ్ళను ఊరికే వదిలేస్తానా? చంపేస్తాను. ఒక్కరిని కూడా వదలకుండా పైకి పార్సల్ చేశాను. నిన్ను ఇలాంటి స్థితికి తెచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఉపేక్షించను. నరకం అంటే ఏంటో చూపిస్తాను అని కసిగా పిడికిలు బిగించాడు. ఇంతలో లలిత మొబైల్ చూస్తున్న సమయంలో కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ అనుమానాస్పదంగా అనిపించడం గుర్తొచ్చి వెంటనే ఆమె మొబైల్ బయటకు తీశాడు. ఆమె కాల్స్తో పాటు వాట్సాప్, ఇతర యాప్స్ చెక్ చేసిన అతనికి ఒక అన్నోన్ నెంబర్ నుండి వచ్చిన ఫొటోస్, వీడియోస్ కనిపించడంతో బ్రుకుటి ముడిపడింది. ఆ పిక్చర్స్ ఓపెన్ చేసిన అతని కళ్ళు చాలా తీక్షణంగా మారిపోయాయి. నిశ్చింతగా గమనించసాగాయి.
అందులో పబ్లో డ్యాన్స్ చేస్తున్న సుధా ఫొటోస్ కనిపించడంతో ఆమె కోసమే లలిత అక్కడికి వెళ్ళిందని అర్థమైపోయింది. అసలు సుధాకు పబ్కు వెళ్లాల్సిన అవసరం ఏంటో తనకి అర్థం కాలేదు. అదే అనుమానంతో ఫొటోస్ నిశ్చింతగా గమనించిన అతనికి అవన్నీ మార్ఫింగ్ చేసినవని అర్థమవుతోంది. ఓ మై గాడ్, ఎంత చక్కగా ప్లాన్ చేసి నా పిల్లని ట్రాప్ చేశారు. అసలు అలా చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరో బెదిరించారని కనీసం నాకు కూడా చెప్పకుండా వీరనారిలాగా వెళ్ళిపోయింది. అసలు దాని గురించి నేనేమనుకోవాలి? కళ్ళు తెరిచాక దీని పని చెప్తాను అని కోపంగా అనుకుంటూ మొబైల్ మొత్తం చెక్ చేశాడు. మరుసటి రోజు ఉదయానికి స్పృహలోకి వచ్చిన లలిత కళ్ళు తెరిచే క్రమంలో ముందు రోజు జరిగిన సంఘటనలన్నీ బుర్రలోకి మెదిలి ఆమెను భయభ్రాంతులకు గురిచేశాయి. దాంతో ఒక్కసారిగా ఒత్తిడి తట్టుకోలేక గట్టిగా అరుస్తూ పైకి లేచిన ఆమె చుట్టూరు గమనిస్తూ అయోమయానికి లోనైంది. ఒక్క క్షణం తను ఎక్కడుందో, ఎందుకు ఏడుస్తుందో ఆమెకు అర్థం కాలేదు. అక్కడంతా ప్రశాంతంగా కనిపించడంతో ఇప్పటి వరకు తాను అనుభవించిన బాధంతా కళ అని నిర్ధారానికి వచ్చేసింది. ఆ ఆలోచనతోనే గది మొత్తం నిశ్చింతగా గమనించిన ఆమెకు ఎక్కడికక్కడ వైట్ కర్టన్స్ వేసి ఉండటంతో విచిత్రమైన ఫీలింగ్ కలిగింది. పైగా చలికాలం కావడంతో మంచు కిటికీల సందుల గుండా గదిలోకి రావడంతో అక్కడంతా వెచ్చటి సూర్యకిరణాల ప్రకరణతో వింతగా తోచింది. అదే సమయంలో తన ఒంటి మీద ఉన్న వైట్ గౌన్ చూసి భయపడిన ఆమె పరలోక యాత్రకు సిద్ధపడినట్లు ఫీల్ అవుతూ, హా, ఇదేంటి? అంటే నేను చనిపోయానా? ఐ మిస్ యూ రక్షిత్ గారు. నేనున్నా లేకపోయినా మా అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకే భారీగా పుట్టి గత జన్మలో ఇవ్వలేని ప్రేమను పరిపూర్ణంగా ఇస్తాను. నేను లేను కదా అని దేవదాసులాగా మారిపోయి మందు బాటలు పట్టుకోకుండా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. ఒప్పుకున్నాను కదా అని ఆ నీతుని పెళ్లి చేసుకుంటే దెయ్యంలాగా మారి మిమ్మల్ని పీక్కు తింటాను. నాతో యమదూత లోపలికి తీసుకెళ్ళడానికి వస్తున్నట్టున్నారు. నేను వెళ్తున్నాను అని కళ్ళు మూసుకొని గట్టిగా మాట్లాడుతూ ఏడుస్తున్న ఆమె తల మీద ఎవరో కొట్టడంతో ముందుకు తోలింది. ఇదేంటి, నరకానికి వెళ్ళే దారిలో కొడతారా? నేను చూసిన సినిమాల్లో అలాంటివేం లేవే. అంటే నేను స్వర్గానికి ఏమైనా వెళ్తున్నానా అని పిచ్చి పిచ్చిగా వాగడం మొదలుపెట్టింది లలిత. ఆల్రెడీ ఆమె తిక్కవాగుడికి ఇరిటేట్ అయిన రక్షిత్ నెత్తి మీద ఒక్కటి పీకాడు. కానీ అప్పటికి కూడా ఆమె అలాగే మాట్లాడటంతో అతనిలో సహనం పూర్తిగా నశించిపోయింది. ఓ మై మెంటల్, పిచ్చి పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా? ఒకసారి స్వర్గం అంటావు, ఇంకోసారి నరకం అంటావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? అక్కడికి వెళ్ళి నీ పిచ్చితో వాళ్ళని కూడా చంపేద్దామనుకున్నావా అని కోపంగా గట్టిగా అరిచాను. ఆ అరుపుకి దడుచుకున్న లలిత తుతుతు అని భుజం మీద తట్టుకొని, నన్ను ప్రశాంతంగా కూడా చావనివ్వరా? అసలు మీకు ఏ అన్యాయం చేశానని అలా అరుస్తున్నారు? నేను పోయానన్న బాధ మీకు కొంచెం కూడా లేదు. అన్యాయంగా నాలాంటి అమాయకులను తిట్టినందుకు మీకు గయ్యాల్లాంటి పిల్ల వస్తుంది. ఇదే నా శాపం అని టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ ఓపెన్ చేసి కొన్ని నీళ్లు తీసుకొని అతని ముఖాన కొట్టింది. ఆమె చేసిన పనికి కోపం వచ్చిన రక్షిత్ వేగంగా పీక పట్టుకోవాలనుకున్నాడు. కానీ చివరి క్షణంలో ఆ కోరికను కష్టంగా కంట్రోల్ చేసుకొని, నువ్వు చావలేదు కాబట్టి నా కంటికి కనిపిస్తున్నావు వెర్రి వెంగళదానా. అయినా నీలాంటి తింగర్ దానికి ఎంట్రీ పాస్ ఇస్తే స్వర్గం నరకం రెండిటికి రూపురేఖలు లేకుండా చేస్తావు. బయటపడి నిన్ను వెనక్కి తీసుకెళ్ళలేరు. పనిలో పనిగా నీ పిచ్చికి నన్ను బలి చేస్తారు అని విస్తూరంగా చెప్పాడు. వాట్? నేను ఇంకా చావలేదా? మరి నా ఒంటి మీద వైట్గా ఉన్నందుకుంది. ఎక్కడ చూసినా వైట్ క్లాత్స్ ఎందుకు కనిపిస్తున్నాయి? ఇక గదేమో అంతా అదో రకంగా ఉంది అని ఆందోళనగా ప్రశ్నించింది లలిత. నువ్వు హాస్పిటల్లో పేషెంట్గా ఉన్నావు కాబట్టి అక్కడ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నావు. పైగా నువ్వు ఉన్నది టాప్ ఫ్లోర్లో ఉన్న స్పెషల్ రూమ్. వీటిని మా లాంటి సెలబ్రిటీస్ కోసం ప్రత్యేకంగా కేటాయిస్తారు. అందుకే ఇంత పెద్దగా ఉంది. ఈ వివరణ చాలా, లేదా అడగాల్సినవి నిందించాల్సినవి ఏమైనా ఉన్నాయా అని ఎగతాళిగా అన్నాడు రక్షిత్. నన్ను చూసి మరీ అంత దారుణంగా వెటకారించాల్సిన అవసరం లేదు. చేయాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు. ఏదో కళ్ళు తెచ్చేసరికి గదంతా పొగ నిండిపోయి ఉంది కాబట్టి ఏదేదో ఊహించుకున్నాను. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా అలాగే ఉంది. నేనే కాదు, నా స్థానంలో ఎవరున్నా కూడా అలాగే ఆలోచిస్తారు. అంత మాత్రం దానికి వెక్కిరించాలా అని ఉక్రోషంగా అడిగింది. నాకు తెలుసు, నీ అంత దారుణంగా ఎవరూ ఉండరు. కొంచెం కామన్ సెన్స్ యూస్ చేస్తే సరిపోయేదానికి ఏదేదో మాట్లాడావు. ఇంకాసేపు అదే వాగుడు కంటిన్యూ అయితే ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేవాడిని. ఇప్పటికైనా తెలుగులోకి వచ్చినందుకు సంతోషం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సరైన సమాధానం చెప్తావా అని అసలు టాపిక్ స్టార్ట్ చేశాడు రక్షిత్. దాంతో అప్పటి వరకు వేరే ధ్యాసలో ఉన్న ఆమెకు ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చి, మా అమ్మ ఇప్పుడు ఎక్కడుంది? ఎలా ఉంది? తనకేం ప్రమాదం జరగలేదు కదా అని కంగారుగా అడుగుతూ బెడ్ దిగడానికి ప్రయత్నించింది లలిత. ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్న రక్షిత్, మీ అమ్మ బాగానే ఉంది, ప్రస్తుతం ఇంట్లో సేఫ్గా ఉంది. కానీ నువ్వే ఆమె కోసం ముందు వెనక ఆలోచించకుండా పబ్కి వెళ్ళి ప్రమాదంలో పడ్డావు. రాత్రంతా స్పృహ లేకుండా బెడ్కి అంకితం అయిపోయావు. అసలు ఆ టైంలో పబ్కి ఎందుకు వెళ్ళావు? కనీసం నాకు చెప్పే పని లేదా అని కోపంగా అడిగాడు. ఎవరైనా కోరి ప్రమాదంలోకి వెళ్తారా?
నేను మా అమ్మ కోసం వెళ్ళాల్సి వచ్చింది. మీకు చెప్పకూడదని కండిషన్ పెట్టారు. ఒకవేళ మీకు తెలిస్తే అమ్మకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్నీ ఇంటర్నెట్లో పెడతారని బెదిరించారు. దాంతో విధిలేని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. అయినా మీరు తొందరగా రాకుండా అంత లేట్ ఎందుకు చేశారు? మీరు వస్తారో రారో తెలియక ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? చిన్నాళ్ళు భర్తకు మాత్రమే అంకితం అవ్వాలని జాగ్రత్తగా కాపాడుకున్న నా కన్యత్వం ఆ విధవల చేతుల్లో పోతుందని ఎంతగా భయపడ్డానో తెలుసా? వాళ్ళిచ్చిన డ్రగ్ పవర్ వల్ల నన్ను నేనే కాపాడుకునే పరిస్థితుల్లో లేను. ఇదే నా చివరి రోజు అని ఫిక్స్ అయిపోయాను కూడా. ఆఖరి నిమిషంలో మీరు వచ్చి నన్ను సేవ్ చేశారు. ఇంతకీ ఆ ఇద్దరు అబ్బాయిల పరిస్థితి ఏమైంది అని ఆందోళనగా అడిగింది లలిత. ఆ ఇద్దరు అబ్బాయిలు నా చేతిలో చచ్చారు. నా భార్య వైపు కన్నెత్తి చూస్తేనే ఊరుకోను. అలాంటిది తన మీద అత్యాచారం చేయడానికి సిద్ధపడ్డారు. చెలా వదులుతాననుకున్నావు? ఇక వాళ్ళ గురించి టాపిక్ కూడా అనవసరం. అసలు జరిగిన విషయం అంతా వివరంగా చెప్పు. ఏం చేయాలో నేను చూసుకుంటాను అని కోపంగా చెప్పాడు రక్షిత్. అయితే ఆ ఇద్దరు చనిపోయారన్న విషయం దగ్గరే స్టక్ అయిపోయిన లలిత అతని వైపు బ్లాంక్గా చూస్తూ, మరి నిజమే చెప్తున్నారా? నా కారణంగా మీరు ఇద్దరిని చంపి హంతకుడయ్యారా అని అపనమ్మకంగా అడిగింది. నిజానికి రక్షిత్ కోపిష్టి అని తెలుసు, కానీ అతనిలో మనుషుల్ని చంపేంత క్రూరత్వం ఉంటుందని లలిత కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడు అదే విషయం స్వయంగా అతని నోటి ఉండే వింటున్న లలిత జీర్ణించుకోలేకపోయింది. అందుకు తనే కారణంగా మారడం అస్సలు సహించలేకపోయింది. తన్ను కాపాడటం కోసం అతను హత్యలు చేసి హంతకుడిగా మారి జైలుకు వెళ్తాడన్న విషయం ఆమె అంగీకరించలేకపోయింది. దాంతో నిస్సత్తుగా బెడ్ మీద కూలపడిన లలిత తల బాదుకుంటూ, అయ్యో అయ్యో, ఇలా జరగడానికి అస్సలు వీల్లేదు. నన్ను రక్షిస్తే సరిపోయేదానికి వాళ్ళ ప్రాణాలు తీసి ఎవరి కోసం కోర్టుకు వెళ్దామనుకున్నారు? పోలీసులకు ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? చిన్నేళ్లుగా మీరు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలన్నీ నాశనం అయిపోతాయి. మీ వాళ్ళకు నేను ఏమని సమాధానం చెప్పాలి అని ఏడ్చింది లలిత. ఆ క్షణం ఆమె మనసంతా శూన్యమావహించింది. ఎంతసేపు రక్షిత్ తన కారణంగా జైలుకు వెళ్తాడని పిచ్చిదానిలో ఆలోచిస్తూ ఉంది, కానీ అతని బలగం సంగతి మర్చిపోయింది. ఆ సిటీలో అతను ఎంత శక్తిమంతుడో గ్రహించలేకపోయింది. తనకేదో జరుగుతుందని భయపడుతూ కుల్లి ఏడ్చింది. తన కోసం ఏడుస్తున్న ఆమెను చూసి రక్షిత్ మనసు సంతోషంతో నిండిపోయింది. కానీ అతని ఫీలింగ్స్ బయట పెట్టకుండా, నేను జైలుకి వెళ్తే నాకు డివోర్స్ ఇస్తావా అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. నేను అలా ఎలా చేయగలను? మీ కంటికి నేను మరీ అంతటి స్వార్థపరులా కనిపిస్తున్నానా? ఆ హత్య నేను నా మీద వేసుకొని పోలీసులకు నేనే లొంగిపోతాను. కానీ మిమ్మల్ని జైలుకు వెళ్ళనిస్తానని ఎలా అనుకున్నారు? నా కోసం ఇలాంటి పరిస్థితికి వచ్చిన మిమ్మల్ని వదిలేసి నా దారిని నేను వెళ్ళిపోతానని కనిపిస్తున్నానా? ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు షూట్ చేసిన గన్ నా చేతిలో పెట్టండి. అప్పుడు నా ఫింగర్ ప్రింట్స్ దాని మీద పడతాయి కదా. పోలీసుల విచారణలో ఆ కన్ను నేను పట్టుకున్నాను కాబట్టి శిక్ష కూడా నాకే పడుతుంది. మీకు ఎలాంటి సంబంధం ఉండదు అని ఆమె ముందు చేతులు చాచింది లలిత. ఆమె చెప్పిన దానికి రక్షిత్ రియాక్షన్ ఏంటి? అతను ఒప్పుకుంటాడా? లలిత అరెస్ట్ అవ్వబోతోందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.